250 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఏదైతే సెషన్ నడపకుండా చేతగానితనంతో ప్రజల డబ్బుని కాల్చేసింది. మీరందరూ గమనించాలి. మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రోడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, కట్టిన 6 నెలల్లోనే కూలిపోతున్నాయి, కుంగిపోతున్నాయి. మరి అనేక ఎయిర్పోర్ట్లు, రామ్ నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. అనేక ఎయిర్పోర్ట్లు మాకు కావాలి, పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినా వాళ్ళు బీజేపీ ఎంపీలు కాన్స్టిట్యున్సీకి పట్టుకుపోయినారు. ఆదిలాబాద్ షిఫ్ట్ చేసినారు, ఇక్కడ షిఫ్ట్ చేసినారు, అక్కడ షిఫ్ట్ చేసినారు. కానీ ఫుల్ గా మాది ఏదైతే హక్కు ప్రకారం పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ రావాల్సిందో దాని మీద వారు యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈ రోజు రామ్ నాయుడు గారి ఆధ్వర్యంలో కట్టిన ఎయిర్పోర్ట్లు చూస్తే, నోయిడా ఎయిర్పోర్ట్ కానివ్వండి, జబల్పూర్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, కట్టిన 6 నెలలు ఇనాగ్రేట్ చేసిన 6 నెలలకే కూలిపోయినాయి, కుంగిపోయినాయి, ఫ్లడ్ అయిపోయినాయి. అయితే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకొద్దు నాయన. మేము మంచిగా సాలిడ్ గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము పబ్లిక్ మనీ తోటి ఏదైతే వాళ్ళ కృషితోటి ట్యాక్సులు కడుతున్నారో పబ్లిక్ కి అవసరం వచ్చే కార్యక్రమాలు చేస్తాము. తరాలుగా నిలిచిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వారికి సవాల్ విసురుతున్నాము.